నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవాని వచ్చితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవాని వచ్చితిని. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని నామమున మీ అందరికీ కూడా శుభములను తెలియచేస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము కూడా వర్ధిల్లాలని, దేవుని ప్రేమ మీ మీద మీ కుటుంబాల మీద నిలిచి ఉండాలని మేము అనుదినము కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాం. దేవుడు మీకు విడుదలను, దేవుడు మీకు సంపూర్ణమైనటువంటి విమోచనను, మీ ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబును అనుగ్రహించును గాక. ఇంకా ఆలస్యం చేయకోకుండా వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. అందుకంటే ముందు మన హృదయాలను వాక్యం కొరకు సిద్ధపరచుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడవైన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. గడిచినటువంటి దినములన్నీ కూడా మీరు మమ్మలను కాచి కాపాడినందుకే మీకు వందనాలు. మరి యొక్క దినములో మేము ప్రవేశించి మిమ్మల్ని ఆరాధించటానికి, మీ వాక్యంలో ఉన్న ప్రతి మర్మాన్ని ధ్యానం చేసుకోవడానికి మీరు చూపించిన ఈ కృపను బట్టి మీకు వందనాలు. ఈ వాక్యంలో ఉన్న ప్రతి మాట మమ్మల్ని ఆదరించేదిగా, మమ్మలను సరిచేసేదిగా, మా బ్రతుకులను మార్చేదిగా ఉన్నట్లుగా మీరే సహాయాన్ని అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసికి దేవునితో సహవాసము చాలా చాలా అవసరం. దేవునిలో విధేయులముగా జీవిస్తూ ఆయన యందు విశ్వాసముతో బ్రతకటమే విశ్వాసికి ఉండవలసినటువంటి మొదటి లక్షణం. దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనము నడుస్తూ దేవుని వాక్యానికి విధేయులముగా జీవించినట్లయితే మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాలను పొందుకుంటామని గత వారములలో మనం అనేకమైనటువంటి విషయాలను నేర్చుకుంటూ వచ్చాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిలో ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే, దేవునిలో ఒక చక్కటి జీవితాన్ని కలిగి ఉండాలి అనంటే విశ్వాసము చాలా చాలా ప్రాముఖ్యమైనది అని విశ్వాస జీవితం ద్వారా అనేకమైన పాఠాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. నేటి దినములలో కనుక మనం చూస్తూ ఉన్నట్లయితే ఎవ్రీబడి ఆర్ గోయింగ్ బ్యాక్ ఆఫ్ faith and prosperity. People are only worried about this worldly blessings. ఈ లోకపరమైనటువంటి ఆశీర్వాదాల కొరకే నేటి దినములలో పరిగెడుతూ ఉన్నారు. కానీ బైబిల్ చాలా చాలా స్పష్టంగా చెప్తున్న విషయం ఏంటి అనంటే, నీవు ఆశీర్వాదంగా ఉండాలి అనంటే, దేవుని సన్నిధిని నువ్వు అనుభవించాలి అనంటే నీకు విశ్వాసము మరియు విధేయత చాలా చాలా ప్రాముఖ్యమైనది. విధేయత అనేకమైనటువంటి ఆశీర్వాదాలను కలగచేస్తుంది. ఎక్కడైతే దేవునికి విధేయులముగా మనము ఉండమో, దేవుడు మన జీవితాలలో నుండి, మన కుటుంబాలలో నుండి, మన బ్రతుకులలో నుండి వెళ్ళిపోతాడు అని బైబిల్ చాలా చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 21-22 వచనాలు మనం చదువుకున్నట్లయితే, దేవుని మందసము పట్టబడినదను సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇజ్రాయేలీలలో నుండి పోయెనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అను పేరు పెట్టెను. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇజ్రాయేలీలలో నుండి చెరపట్టబడిపోయెనని ఆమె చెప్పెను. ఈకాబోదు అనగా ఏంటంట? ప్రభావము వెడలిపోయెను. ఒక జనాంగాన్ని, ఒక కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోవాల్సుకొని వచ్చింది? ఇక్కడ 3 విషయాలు మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాం. ఎందుకు దేవుడు వారిని విడిచి వెళ్ళిపోయాడు? దేవుడు విడిచి వెళ్ళిపోవటం ద్వారా వారు ఎదుర్కొన్నటువంటి పర్యవసానము ఏంటి? 3వది ఏంటంట, దేవుణ్ణి మరలా తిరిగి వారి జీవితంలోనికి తెచ్చుకోవడానికి పరిష్కారాన్ని ఇక్కడ ఈ గ్రంథంలోనే మనం చూడగలం.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు అసలు ఈకాబోదు అనేటువంటి పదం బైబిల్లోనికి వచ్చింది? ఎందుకు దేవుని ప్రసన్నత ఇజ్రాయేలీలను విడిచి వెళ్ళింది? దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధి, దేవుని యొక్క ప్రభావము వారిని వీడి వెళ్ళిపోవటానికి గల కారణాన్ని గనక మనం ధ్యానం చేసుకున్నట్లయితే, ఇజ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వంలో నుండి దేవుడు బయటకు తీసుకొని వచ్చాడు. తీసుకుని వచ్చిన తర్వాత వారు 40 సంవత్సరములు అరణ్య ప్రయాణములో వారికి తినటానికి ఆహారమును, వేసుకోవటానికి వస్త్రాలను, వారు ఏది అడిగితే అది దేవుడు ఇస్తూ వారి ప్రయాణాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అంత మాత్రమే కాదు, దేవుని నివాసయోగ్యమైనటువంటి దేవుని నిబంధన మందస్తము ఇజ్రాయేలీలకు ఇవ్వబడింది. దేవుని మందస్తం వారితో ఉన్నంత కాలము వారు ఎన్నో విజయాలు చూశారు, ఎంతో ఆశీర్వాదాన్ని చూశారు, ఎంతో అభివృద్ధిని చూశారు. వారి ఆశీర్వాదానికి కారణముగా ఆ మందస్సము ఉంటూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే తర్వాత యెహోషువ ఇజ్రాయేలీలను కానాను దేశములోనికి నడిపిస్తున్నటువంటి సమయంలో దేవుని హస్తము ఇజ్రాయేలీలకు తోడుగా ఉండటం, ఇజ్రాయేలీలను నడిపించటం, ఇజ్రాయేలీలకు కావలసిన సమస్తమైన వాటిని దేవుడు అనుగ్రహించటం, దేవుని యొక్క ప్రసన్నతను యెహోషువ చూస్తూ వచ్చాడు. వీరందరూ కూడా కానానులోనికి ప్రవేశించిన తర్వాత ఎప్పుడైతే యెహోషువ మరణిస్తాడో, యెహోషువ మరణించిన తర్వాత ఇజ్రాయేలీలందరూ కూడా వారి వారి సొంత మార్గాలను ఎన్నిక చేసుకొని వారికి ఇష్టం వచ్చినట్లుగా వారు బ్రతుకుతూ, వీళ్ళు కూడా కానానీలు ప్రవర్తిస్తున్నట్లుగా ప్రవర్తిస్తూ, కానానీలు జీవిస్తున్నట్లుగా జీవిస్తూ, దేవునికి అవిధేయులుగా, దేవునికి ఇష్టము లేని వారిగా బ్రతుకుతూ ఉన్నారంట. అవసరం వచ్చినప్పుడు దేవుని దగ్గరకు వచ్చి కన్నీరు గారుస్తున్నారంట. మరలా దేవుడు వారికి సహాయం చేసిన తర్వాత వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నారంట. ఎప్పుడైతే వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ ఉన్నారో, శత్రువు వచ్చి వీళ్ళ మీద దాడి చేయటం మొదలు పెడుతూ ఉన్నాడు. శత్రువు ఎప్పుడైతే దాడి చేస్తూ ఉన్నాడో, మరలా దేవుని సన్నిధానంలోనికి వెళ్ళి దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నాడు. కనికరము కలిగిన దేవుడు కదా ఆయన, వాళ్ళకి సహాయం చేస్తూనే వచ్చాడు. అలాంటి సమయంలో యెహోషువ తర్వాత ఇజ్రాయేలీలను న్యాయాధిపతులు మరియు యాజకులు ఏలటానికి, పెద్దలుగా ఉండటానికి దేవుడు నియమించినట్లుగా మనము న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూడగలం. అలాంటి సమయంలో దేవుడు ఒక వ్యక్తిని యాజకుడిగా ఇజ్రాయేలీల మధ్యలో లేవనెత్తాడు. అందరం కూడా 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనంలో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. అంతటా దైవజనుడొకడు ఏలీ యొద్దకు వచ్చి ఇట్లా, నేను యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పితరుని ఇంటి వారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. అక్కడ ఏం చేస్తున్నాడంట? దైవజనుడొకడు ఏలీ అను వ్యక్తి దగ్గరకు వచ్చాడంట. దేవుడు ఇజ్రాయేలీలను నడిపించటానికి, ఇజ్రాయేలీలను విశ్వాసములో స్థిరపరచటానికి ఏలీ అను ఒక యాజకుడిని లేవనెత్తినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏలీ కొరకు దేవుని వాగ్దానము ఎప్పుడు మొదలైందంట? వీరు ఐగుప్తులో ఉన్నప్పుడే ఏలీ వంశపు వారు యాజకులుగా ఉంటారని, నీ పితరుల ఇంటిలో నువ్వు ఉన్నప్పుడే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అని దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం కదా, తల్లి గర్భములో పిండముగా రూపించబడక మునిపే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎస్, గాడ్ హెస్ చూజన్ మీ ఫ్రమ్ మై మదర్స్ వూంబ్ అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. దేవుడు నన్ను ఎన్నిక చేసుకున్నాడు, దేవుడు నన్ను ప్రత్యేకించుకున్నాడు, దేవుడు లేకపోతే నాకు ఇన్ని వరములు ఇచ్చాడు, లేకపోతే ఐఎమ్ సో స్పెషల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఎస్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఏలీ కూడా దేవుని దృష్టిలో ప్రత్యేకమైన వాడిగానే ఉన్నాడు. ఈజ్ అ గుడ్ మ్యాన్, ఆయన మంచి వ్యక్తి కలిగినటువంటి వాడు. కానీ ఏలీ జీవితంలో ఉన్నటువంటి దురదృష్టకరమైన పరిస్థితి ఏంటి అని అంటే 28, 29 వచనాలు గనుక మనం చూస్తే, అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగునట్లు ఇజ్రాయేలు గోత్రములో నుండి నేను అతన్ని ఏర్పరచుకొంటిని. ఇజ్రాయేలీలు అర్పించు హోమాప్తులను అన్నిటినీ నీ పితరుని ఇంటికి చెదను. నా నివాస స్థలమును, నేను నిర్ణయించిన బలి నైవేద్యములను
మీరేలా తృణీకరించుచున్నారు? ఏం చేస్తున్నా అంటే, మిమ్మును క్రొవ్వు పెట్టుకొనుటకై నా జనులకు ఇజ్రాయేలీల చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. దేవుని ఏర్పాటులో ఉన్నాడు, దేవుని ఎన్నికలో ఉన్నాడు. దేవుడు ప్రత్యేకమైన స్థానంలో ఏలీని ఉంచాలని నిర్ణయించుకున్న తర్వాత దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏంటంట? ఈ ఏలీకి 2 దుర్మార్గపు కుమారులు ఉన్నారంట. దేవుని మాటను అనుసరించక, దేవుని మాటకు విధేయులుగా ఉండకుండా, దేవుని మాటకు ఎంత మాత్రము లోబడకుండా, దేవుడు చెప్పింది చేయకుండా వారి సొంత మార్గాన్ని ఎన్నిక చేసుకున్నటువంటి 2 కుమారులు ఉన్నారు. ఈ 2 కుమారులను బట్టి దేవుడు ఏమంటున్నాడు చూడు. ఇక్కడ చివరి వచనాన్ని మనం చదువుకుంటే, నాకంటే నీ కుమారులను గొప్ప చేయుచున్నావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలీ ఏం చేశాడంట? దేవుడి కంటే ఎక్కువగా తన పిల్లల్ని, తన కుమారులను ప్రేమించాడంట. వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు శిక్షించాల్సింది పోయి, వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు దేవునికి విధేయులుగా ఉండకుండా దేవునికి హేయమైన పనులు చేస్తూ ఉన్నప్పుడు వారిని తక్కువ చేసి దేవునిని గణపరచాల్సినటువంటి ఏలీ ఏం చేస్తున్నాడంట? దేవునిని తక్కువ చేసి తన పిల్లలను ఎక్కువ చేస్తున్నాడంట. తద్వారా దేవునికి చాలా కోపం వచ్చింది. అవును, ఆ విధేయత దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క సన్నిధానమును మన నుండి తీసివేస్తుంది. ఆయన ఒక్కసారి మాట ఇస్తే ఆయన నెరవేర్చే దేవుడని మీరు అనుకుంటాడు కదా. ఈ 30వ అధ్యాయము మరి చివరి వచనాలు గనక మనం చూస్తే ఏమంటున్నాడంట? నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కానీ యెహోవా ఏం చేశాడంట? నీవుంటావు, నీ పితరుల నుంచి నీ ఇంటి వారందరూ ఉంటారని చెప్పాడు. కానీ ఇప్పుడు అది నా మనసునకు కేవలము ప్రతికూలమాయను. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, నిన్ను నేను ఎన్నిక చేసుకొని తప్పు చేశాను. ఎందుకంటే నీవు అర్పించే బలుల కంటే, నీవు జీవిస్తున్న జీవితం కంటే నాకు నువ్వు విధేయుడిగా ఉండటం లేదు. కాబట్టి నేను పశ్చాత్తాపడుతున్నానంటూ ఏమంటున్నాడు? ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారముందుదురు. గాడ్ హస్ రిజెక్టెడ్ ఏలీ యాజ్ ఎ ప్రాఫెట్ బికాస్ హీ డస్ నాట్ ఆనర్డ్ ద గాడ్ రాదర్ దాన్ హిస్ సన్స్. దేవుని కంటే ఎక్కువగా తన కుమారులను ఉంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాలలో ఎందుకు దేవుని సన్నిధి మనతో ఉండటం లేదు? ఆశీర్వాదానికి కారణమైనటువంటి దేవుని సన్నిధి, నీ యొక్క అభివృద్ధికి కారణమైన దేవుని సన్నిధి, నీ ఇంటిలో స్వస్థతకు కారణమైన దేవుని సన్నిధి, నీ జీవితంలో, నీ బ్రతుకులో మరి గొప్ప ఆశీర్వాదాన్ని కలుగజేస్తున్నటువంటి, సమాధానమును కలుగజేస్తున్నటువంటి దేవుని సన్నిధి చాలా మంది జీవితాలలో ఉండటం లేదు. ఎందుకు అనంటే వారు దేవునికి విధేయులుగా ఉండటం లేదు. కాబట్టి ఎన్ని వాగ్దానాలు చేసినా, ఎన్ని ప్రవచనాలు చెప్పినా, ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడినా, ఒకవేళ దేవునికి విధేయుడుగా కాకుండా ఇజ్రాయేలీలాగా నీ సొంత ఆలోచనలను, నీ సొంత మార్గాలను గనక నీవు అవలంబించుకున్నట్లయితే, ఈ లోకమును నీవు అనుసరించినట్లయితే, నీవు ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిని కోల్పోతావని ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఈకాబోదు వాళ్ళ జీవితంలోనికి వచ్చిందో తెలుసా? యెహోషువ మరణం తర్వాత వారికి ఇష్టం వచ్చినట్లుగా వారు బ్రతుకుతూ ఉన్నారు. వారికి ఇష్టమైనదే వింటూ వచ్చారు, వారికి ఇష్టమైన మార్గాన్ని వారు నడుస్తూ వచ్చారు. అంత మాత్రమే కాదు, కానానీయుల యొక్క ఆచారాలను వారి జీవితంలోనికి తెచ్చేసుకున్నారు. The world has come in Israel's life. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితము లోకంలోనే ఉండవచ్చు, నీ బ్రతుకు, నీ సంఘము, నీ కుటుంబము లోకంలోనే ఉండొచ్చు. You will be in this world, but you should be off by this world. ఈ లోకము నీలో ఉండటానికి అవకాశము ఇవ్వద్దు అంటున్నాడు దేవుడు.
నీవు లోకంలో ఉన్నా సరే, లోకంలో ఉన్న అలవాట్లకు, లోకంలో ఉన్న పద్ధతులకు, లోకంలో ఉన్నటువంటి పాపానికి నువ్వెప్పుడు కూడా బానిసడివి కావద్దు, దేవునిని మాత్రమే అనుసరించాలి అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా మంది జీవితాలను గనక మనం చూస్తే విధేయత కోల్పోతున్నటువంటి పరిస్థితిలో మనం చూస్తున్నాం. లోకాన్ని వారి జీవితంలోనికి తీసేసుకున్నాం. మనకేం కావాలో అదే దేవుణ్ణి అడుగుతాం. దేవా నాకు అదే ఇవ్వు, నాకు అలాగే కావాలి, నాకు ఆ బ్రతికే కావాలి. కానీ దేవుడు విధేయత చూపించండి అంటే మాత్రము దేవుని మాటకు లోబడం, దేవుని వాక్యానికి లోబడం, దేవుని వాక్యానుసారముగా మనము జీవించలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నాం. ఇంకా ఏం జరిగిందంట, మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనంలో గనక మనం చూసుకున్నట్లయితే, ఇజ్రాయేలీల మీదకు ఎవరు వచ్చారంట? ఫిలిస్తీయులు యుద్ధానికి వచ్చేసారంట. వీళ్ళు ఫిలిస్తీయులతో యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది. అలాంటి సమయంలో వీళ్ళందరూ కూడా ఏం చేశారు? పలోమని సిద్ధపడిపోయి ఏలీ కుమారులైనటువంటి హోప్ని అండ్ ఫిలెహాసు ఇద్దరును, ఇంకా సైన్యము అందరూ కలిసి ఆ యుద్ధానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందంట, ఆ యుద్ధములో మొదట 4,000 మంది చనిపోయారంట. ఇశ్రాయేలీలకు డౌట్ వచ్చిందంట. చదువుదాం అందరం కూడా. 3వ వచనంలో మనం చూస్తే, ఇశ్రాయేలీలు ఫిలిస్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువగా 4,000 మంది హతులైపోయారు. అరే, ఇప్పుడు వరకు విజయం వచ్చింది, ఇప్పుడు వరకు ఆశీర్వాదం వచ్చింది, ఇప్పుడు వరకు ఘనత వచ్చింది, ఎన్నో సముద్రమే పాయలైపోయింది. మరి యోర్దాను నది దాటుతున్నప్పుడు మందసం యాజకులు తల మీద పెట్టుకున్నప్పుడు దాని ప్రవాహం ఆగిపోయింది. అలాంటప్పుడు ఇజ్రాయేలీలకి ఇంత విజయం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఎందుకు ఈ అపజయం వచ్చింది? ఫస్ట్ టైం ఎందుకు వీళ్ళు ఓడిపోతున్నారు అని వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే వాళ్ళంట ఏం చేశారు? దేవుని మందసాన్ని మర్చిపోయారంట. దేవుని మందసాన్ని మర్చిపోయినట్లుగా వారికి గుర్తుకు వచ్చి ఈ యొక్క హోప్ని ఫినెహాసు ఏం చేశారంట, మరి కొంతమంది మనుషులను తీసుకొని వెళ్ళి వాళ్ళు ఆ మందసాన్ని పట్టుకొని ఆ యుద్ధ భూమిలోనికి తీసుకొని వచ్చారు. మందస్థాన్ని తీసుకొని వచ్చారు. ఎప్పుడైతే మందస్థాన్ని తీసుకొని వచ్చారో అక్కడంతా కూడా హాలాహలము, షౌటింగ్స్, ప్రైజింగ్స్, వర్షిప్ అంతా కనపడుతూ ఉందంట, వినపడుతూ ఉంది. ఆ యొక్క ఫిలిస్తీయులు అనుకుంటున్నారంట, ఏందిరా ఈ గోల, ఏం జరుగుతుంది ఇక్కడ అని అనుకునే సమయంలో ఫిలిస్తీయులందరిలో ఒకడు అంటున్నాడంట, అరే వాళ్ళ దేవుడు వచ్చాడురా, ఇక మనకి అపజయమే, మనం ఎట్టి పరిస్థితిలో గెలవము, ఎందుకంటే వాళ్ళ దేవుడు వాళ్ళ పక్షాన వ్యాజ్యమాడతాడు అని ఒకడు చెప్తూ ఉంటే, మరొకడు అంటున్నాడు, యుద్ధ భూమిలోనికి మనం వచ్చేసాం, వెనక్కి తిరిగి వెళ్ళిపోతే మనకు చాలా అవమానము, అయితే ఏంది, సస్తే సచ్చాము, ఏదో ఒకటి మనము యుద్ధము చేయనారంభిద్దాము అని వాళ్ళు ఒక నిర్ణయాన్ని తీసేసుకున్నారంట. నిర్ణయం తీసుకొని వాళ్ళు యుద్ధము చేయటం మొదలుపెట్టారు. దేవుని సన్నిధి అక్కడ ఉంది, దేవుని యొక్క ఆరాధన ఉంది, షౌటింగ్ ఉంది, ప్రైజ్ అండ్ వర్షిప్ ఉంది. ఏం జరిగిందో మనం 10వ వచనంలో మనం చదువుకుంటే, ఫిలిస్తీయులు యుద్ధము చేయగా ఇజ్రాయేలీలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరుగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇజ్రాయేలీలలో 30,000 కాల్బలము కూలెను. ఎంత బాధ! అయ్యో, దేవుడు మనకి సహాయమే చేయాలి, దేవుడు మనకు మేలే చేయాలి, దేవుడు మనకు మరి విజయమే ఇవ్వాలి, దేవుడు మనకు అన్నీ మంచే చేయాలి, మంచి జీవితమే కావాలి, ఎప్పుడూ మనం ఎలాంటి దరిద్ర పనులు చేసినా, మనం అవిధేయులుగా ఉన్నా, మనం పాపం చేస్తున్నా, దేవుడు అన్నీ మంచే చేయాలి అని కోరుకుంటున్నా. ఈ రోజుల్లో ఏమైపోయిందంట, మందసాన్ని తెచ్చారంట, గొప్ప ఆరాధన చేస్తున్నారంట, కానీ 30,000 మంది చచ్చిపోయారంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని హస్తము ఇజ్రాయేలీల మీద భారముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే ఎందుకు దేవుని ప్రభావము వారి నుండి వీడి వెళ్ళిపోయింది? మందసం ఉంది, ఆరాధన ఉంది, అన్నీ ఉన్నా సరే దే డోంట్ హ్యావ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అమాంగ్ దెమ్. దేవుని ప్రసన్నత వారితో లేకుండా పోయింది. ఎందుకు అని మనం చూస్తే, వారు దేవునిని
అవసరానికే వాడుకున్నారు. వాళ్ళు అనుకున్నారు, ఎందుకు సహాయం చేయడు ఆయనను మనం నమ్ముకున్నాం కదా, మనం ఆయన పిల్లలం కదా, మనకు చేయకపోతే ఇంకెవడికి చేస్తాడు, కాబట్టి చచ్చినట్టు ఆయనే మనకు సహాయం చేస్తాడు, ఆయన సహాయాన్ని పేటెంట్ రూల్స్ని మనం రాసుకున్నాము, ఆయన మనకు ఖచ్చితంగా సహాయం చేయాల్సిందే అని వాళ్ళు ఏం చేశారంట, చాలా తక్కువ అంచనా వేశారంట. దేవుని యొక్క సహాయాన్ని అవసరానికే వాడుకునేటట్లుగా వారు చేశారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఎంతమంది దేవునిని అవసరానికి వాడుకుంటున్నారు. దేవుని వాక్యానికి విధేయులుగా ఉండకుండా, దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేయకుండా, పాపాన్ని విడిచిపెట్టుకోకుండా, నీకిష్టమైనటువంటి మార్గంలో నడుస్తూ, నీకిష్టమైనట్లుగా జీవిస్తూ, దేవుడు మంచి చేసినంతసేపు దేవుడు మంచివాడు అంటూ, ఒకవేళ నీ జీవితంలో ఏదైనా ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుడు చాలా అన్యాయం చేశాడని దేవుణ్ణి తిట్టుకుంటూ, నీ అవసరానికే దేవుణ్ణి వాడుకునేటువంటి క్రైస్తవులు నేటి దినములలో ఎందరు ఉన్నారో మీ అందరికీ కూడా తెలిసినదే. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఎవ్వరు కూడా దేవునిని వాడుకోలేరు. ఆయన మహిమ కొరకు వారిని గెలిపించొచ్చు కదా అంటారు చాలామంది. వాళ్ళు ఇజ్రాయేలీలు ఓడిపోతే మరి దేవునికి అవమానము కదా, దేవుడు గెలిపిస్తే అయిపోయేది కదా, తర్వాత తన పిల్లలకు మరి ఒక బుద్ధి చెప్తే అయిపోయేది కదా అని మేధావులు లేకపోలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డ, బైబిల్ ఏం చెప్తుందో తెలుసా, వారిని అపజయంలో పడేయటానికి కూడా ఆయన వెనకాడడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ టు ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ వాక్య భాగాన్ని గనక మనం చూసుకున్నట్లయితే, దే డిస్రిగార్డెడ్ ద హెల్ప్ ఆఫ్ ద లార్డ్. ఎన్నిసార్లు నువ్వు దేవుణ్ణి నీ అవసరత కొరకే వాడుకున్నావు? అవసరం తీరిపోగానే కూరలో కరివేపాకు తీసేసినట్టుగా దేవుని తీసి పక్కన పెట్టేస్తాం. సమయం లేదక్క, టైం లేదక్క, తీరిక లేదక్క, అలసిపోతున్నానక్క, బాగా నిద్ర వస్తుందక్క, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయక్క, కూర్చోలేక నడువు నొప్పి వస్తుందక్క, సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు నడువు నొప్పి రాదు, ఫోన్ చూస్తున్నప్పుడు నిద్ర రాదు. కానీ దేవుని దగ్గరికి వచ్చే వరకు మాత్రము ఏం చేస్తుందంట, అన్నీ వస్తూ ఉంటాయి. ఈరోజు పరీక్ష చేసుకో. దేవుడు నిన్ను ఎన్నిక చేసుకున్నాడా? దేవుని జీవితంలో వాగ్దానం చేశాడా? దేవుడు నీతో ఉండాలని ఇష్టపడుతున్నాడా? నువ్వు విధేయుడుగా లేకపోతే ఆయన ఖచ్చితంగా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నేను ఈరోజు మన జీవితాన్ని సరిచేసుకునే వారంగా మనం ఉండాలి. ఇంకో విషయాన్ని ఇందులో మనం చూస్తే, వాళ్ళు దేవుని పరిశుద్ధతను చాలా తక్కువ అంచనా వేశారు. ఈ యొక్క మందస్థాన్ని కనుక మనం చూస్తే, దీన్ని ఎలా తీసుకొని రావాలి, దీన్ని ఎవరు తీసుకొని రావాలి, దీన్ని అక్కడి నుంచి ఒక ప్లేస్ నుంచి కదిలించాలంటే దీనికి అనేకమైన నియమ నిబంధనలతో కూడినటువంటి విషయాలను మోషేకు దేవుడు అప్పగిస్తాడు. కాబట్టి ఆ నియమ నిబంధన ప్రకారమే దేవుడు ఎలా చెప్పాడో అలా చేసి మాత్రమే ఆ నిబంధన మందసాన్ని బయటకు తీసుకొని రావాలి. కానీ ఈ హోప్ని అండ్ ఫినేహాసు అవేమీ పట్టించుకోకుండా వాళ్ళ సొంత మార్గాన్ని తీసుకొని ఏదో ఆషామాషిగా అల్లాటప్పగా ఏముందిలే, ఆయన మనకే మెయిన్ దేవుడు కాబట్టి వస్తాడులే, ఆయనే తెచ్చుకుందాంలే, ఆయనే చూస్తాడులే, ఏం కాదులే అని రెక్లెస్నెస్గా, కేర్లెస్గా ఆయన పరిశుద్ధతను చాలా తక్కువ అంచనా వేశారు. అందుకని ఏమైపోయిందంట, మొదట 4,000 మంది చచ్చిపోయారు, తర్వాత 30,000 మంది చనిపోయారు. దేవుని యొక్క పరిశుద్ధతను చాలా తక్కువ అంచనా వేశారు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజుల్లో చాలామంది దేవుని పరిశుద్ధతను చాలా తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. చర్చ్లో కూర్చుంటారు, ఫోన్ చూస్తూ ఉంటారు, చర్చ్లో కూర్చుంటారు, యూట్యూబ్ చూస్తూ ఉంటారు, చర్చ్లో కూర్చుంటారు, వాట్సాప్ మెసేజెస్కి రిప్లై చేస్తూ ఉంటారు, చర్చ్లోనే కూర్చుంటారు. బట్ వాళ్ళ మనసంతా కూడా లోకంలోనే ఉంటుంది. పరిశుద్ధుడైన దేవుడు నివసించేటువంటి ఈ మందిరంలో నువ్వెలా జీవించాలి, నువ్వు ఎలా ఉండాలి, నీ వాక్యానికి నువ్వు ఎలా ప్రతిస్పందిస్తున్నావు, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు ఎందుకు దేవుని ప్రభావము వీరి జీవితాలను విడిచి వెళ్ళిపోయింది అనంటే, వారు దేవునిని అవసరానికి వాడుకున్నారు. రెండోది ఏం చేశారంట, దేవుని యొక్క పరిశుద్ధతను చాలా తక్కువగా అంచనా వేసేశారు. అందుకనే
చావును వారి జీవితంలోనికి కొని తెచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మనం అనుకున్న రెండో అంశము, దీని పర్యవసానం ఏం జరిగిందో మనం బైబిల్ గ్రంథంలో మనం ఇంకా కింద 18 నుంచి చదువుకున్నట్లయితే, ఏలీ ఎదురు చూస్తున్నాడంట. ఇంకా ఏంటి, కబుర్ రాలేదని. అంతలో ఒకడు పరిగెట్టుకుంటూ వచ్చి ఏలీ దగ్గరికి వచ్చి, అయ్యా, మరి మన ఇశ్రాయేలీలందరూ ఓడిపోయారయ్యా, నీ కుమారులైనటువంటి హోప్ని, ఫినెహాసు ఇద్దరు కూడా చచ్చిపోయారయ్యా అని ఎప్పుడైతే ఈ మాటను ఏలీకి చెప్పాడో, ఏలీ చాలా స్థూలకాయం కలిగినటువంటి వాడంట. అందుకనే వెనక్కి పడిపోయాడంట. ఆ యొక్క మాటను వినంగానే అతని యొక్క టెన్షన్ వచ్చేసి అతను ఏం చేశాడంట, వెనక్కి పడిపోయి మెడ విరిగి చనిపోయెను అని రాయబడుతూ ఉంది. అప్పుడు ఈ విషయము తన కోడలికి తెలిసింది, ఫినెహాసు భార్యకు తెలిసింది. తెలవంగానే ఆమె ప్రసవ దినములు దగ్గరలో ఉందంట. ఆమె ప్రసవ దినముల దగ్గరలో ఉంది. ఆమె కూడా వెయిట్ చేస్తుంది. షీ వాస్ బీన్ వెయిటింగ్, వాట్ హ్యాపెండ్ అని. ఆమె దగ్గర కూడా వార్త వచ్చిందంట, నీ బావగారైనటువంటి హోపని, నీ భర్త అయినటువంటి ఫినెహాసు, నీ మామయ్యైన ఏలీ మరణించి ఉన్నారు అని తెలిసినప్పుడు, అలాంటి పరిస్థితిలో ఆమె ఒక కుమారుణ్ణి కనిందంట. ఆ కుమారుణ్ణి కన్న తర్వాత ఆమె చనిపోవటానికంటే ముందు, మరి చనిపోతానని తెలిసి కూడా ఒక మాట చెప్తుందంట, వీడికి ఈ కాబోదు అని పేరు పెట్టండి. ఈ కాబోదు అంటే ప్రభావము వెడలిపోయెను, దేవుని యొక్క సన్నిధి మనలను విడిచి వెళ్ళిపోయింది అని పేరు పెట్టి ఆమె మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దీని పర్యవసానం ఏం జరిగిందో తెలుసా? దేవుని యొక్క మందసము ఫిలిష్తీయుల చేత పట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క 4వ అధ్యాయంలో గనక మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క పర్యవసానం ఏం జరిగింది అని మనం చూసుకున్నట్లయితే, ఏలీ ఇద్దరు కుమారులు మరణించారు. ఏలీ మరణించాడు, ఏలీ కోడలు మరణించింది. ఇజ్రాయేలీల ఆశీర్వాదానికి, ఇజ్రాయేలీల విజయానికి, ఇజ్రాయేలీల అభివృద్ధికి కారణమైనటువంటి దేవుని మందసము ఫిలిష్తీయుల చేత పట్టబడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత మనలను వీడి వెళ్ళిపోతుంది. ఏ రోజులను గనక మనం చూస్తున్నట్లయితే, ఈ కాబోదు అనేకమైనటువంటి దేశాలను కమ్ముకొని ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేటి దినములలో అనేకమైన క్రైస్తవ దేశాలు ఈ లోకాన్ని అనుసరించి, ఈ లోక మర్యాదను అనుసరించి దేవునిని విడిచిపెట్టి వారి సొంత మార్గాలను వారు ఎన్నిక చేసుకోవటం వలన దేవుని ప్రసన్నత దేశాలను విడిచి వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవును, విధేయులుగా మనము ఉండకపోతే మన జీవితంలో ఏది ప్రాముఖ్యమైనదో, మన అభివృద్ధికి, మన ఆశీర్వాదానికి, మన జీవితంలో సంతోష సమాధానాలకు కారణమైనటువంటి దేవుని సన్నిధి, దేవుని యొక్క మందసము ఏమైపోతుందంట, మనలను విడిచి వెళ్ళిపోతూ ఉంది. అంత మాత్రమే కాదు, ఈ రోజుల్లో అనేకమైన సంఘాలలో కూడా ఈ కాబోదు కనబడుతూ ఉంది. ప్రభావము వీడి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనేకమైన సంఘాలలో దేవునికి రావాల్సినటువంటి మహిమకు చోటు లేకుండా పోయింది. మేము ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది, మా మందిరానికి వస్తే ఆశ్చర్యం జరుగుతుంది, మాకు స్పాన్సర్ చేస్తే మీకు దేవుడు మేలు చేస్తాడు. ఎక్కడ సాక్ష్యాలు చూసినా సరే ఇలాంటి రకములైనటువంటి సాక్ష్యాలే కనపడుతూ ఉన్నాయి. దేవుడు నా బ్రతుకును మార్చాడని కానీ, దేవుడు నా కొరకు రక్తాన్ని కార్చి నన్ను సజీవుడిగా చేస్తాడని కానీ, నా పాపమును నాకు మురికి కొట్టుతున్నటువంటి, నాది కప్పు కొడుతున్నటువంటి నా జీవితాన్ని దేవుడు కడిగి హిమము వలె మార్చాడు, నేను ప్రభు కొరకు నిలబడాలని తీర్మానం చేసుకున్నాను అనేటువంటి సాక్ష్యాలు నేటి సంఘములలో లేకుండా పోయినాయి. ఈ కాబోదు సంఘములలో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజులో ఇంకా మనం ఎందులో చూస్తున్నామంట, మన కుటుంబాలలో కూడా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది కుటుంబాలలో తల్లిదండ్రులు ఏలీలాగా పిల్లల్నే వెనకేసుకొని వస్తారు. వాళ్ళు ఎంత తప్పులు చేసినా సరే, వాళ్ళు ఎంత భయంకరమైనటువంటి మరి విషయాలను వారి జీవితంలో కలిగి ఉన్నా సరే, తల్లిదండ్రులు ఏం చేస్తారంట, వాళ్ళ పిల్లల్నే వాళ్ళు సమర్థించుకుంటూ దేవునిని తక్కువ చేస్తూ ఉంటారు. ఎస్, చాలామంది కుటుంబాలలో ఈ కాబోదు కనబడుతుంది. ఈ కాబోదు ఇన్ ఎవ్రీ నేషన్, ఈ కాబోదు ఇన్ ఎ చర్చ్, ఈ కాబోదు
ఇన్ ఎ ఫ్యామిలీ. అంత మాత్రమే కాదు, మన జీవితంలో నుండి కూడా ప్రభు యొక్క సన్నిధి వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇట్ ఈస్ అ వెరీ సాడ్ థింగ్ టు డస్ నాట్ హ్యావ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో లేకపోతే, దేవుని సన్నిధి మనతో లేకపోతే మనం చాలా చాలా నశించిపోతున్న స్థితిలో మనం ఉంటూ ఉంటాం. పర్యవసానము మన జీవితంలో ఆశీర్వాదానికి కారణమైన ప్రతీది కూడా పట్టబడుతుంటుంది. మన సంతోషం పోతుంది, మన సమాధానం పోతుంది. కొంతకాలం నువ్వు హ్యాపీగానే ఉంటావేమో, బట్ యూ లూజ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. అయ్యో, నా జీవితంలో ప్రార్థన ఉంది, ఆరాధన ఉంది, నేను బాగా పాటలు పాడుతున్నాను, నేను మంచి ఆరాధన చేస్తున్నాను, ఓ ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ లీడింగ్ ఎ వెరీ వెరీ హ్యాపీ లైఫ్ అని అనుకుంటున్నావేమో. Does the presence of God is there in your family? Does the presence of God is there in your nation? Does the presence of God is there in your church, in your life? Please examine yourself. ఒక్కసారి నిన్ను పరీక్ష చేసుకో. అవిధేయత ఎంత పని చేసి పెట్టింది చూడండి. దేవుని వాక్యానికి లోపడకుండా ఉండటం వలన ఎన్ని తిప్పలు తెచ్చిపెట్టింది. దేవుడు మనసు మార్చుకునేటట్టుగా చేసింది. దేవుని సన్నిధి మన నుండి వెళ్ళిపోయేటట్లుగా చేసింది. అయితే మీ అందరికీ ఒక ప్రశ్న రావచ్చు, దీనికి పరిష్కారమే లేదా? పరిష్కారమే లేదా? నేను ఇలా సఫర్ అవ్వాల్సిందేనా? దేవుడు ఎప్పుడు మరలా నన్ను దర్శిస్తాడు? ఈరోజు నువ్వు నిజంగా పశ్చాత్తాపడుతున్నట్లయితే, ఈరోజు నిజంగా దేవుని సన్నిధిని నీ జీవితంలో నువ్వు అనుభవించాలని కోరుకుంటున్నట్లయితే, ఎస్, దెర్ ఈస్ అ సొల్యూషన్ ఫర్ యూ. దేవుడు ప్రతిదానికి పరిష్కారం ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఈజ్ అ గ్రేట్ గాడ్, ఈజ్ అ లవింగ్ గాడ్. ఆయన లోకమును, నిన్ను, నన్ను ఎంతో ప్రేమించను. కంపు కొడుతున్న మన జీవితాలను, అవిశ్వాసంతో ఉన్నటువంటి మన జీవితాలను, మోసపూరితమైన మన జీవితాలను చూసి కూడా ప్రేమగా మరొక సొల్యూషన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. ఆ పరిష్కారం ఏంటో తెలుసా? సమూయేలు ప్రవక్తను వారి మధ్యలోనికి నడిపించటం. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 1 నుండి 17వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడ చాలా చక్కటి మాటలు మనం చూడగలం. మరి దేవుడు విధేయుడైనటువంటి వారి దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలను మంచి మార్గంలో నడిపించగలిగినటువంటి ఒక ప్రవక్తను ఆయన లేపాడు. ఆయనే ప్రవక్త అయినటువంటి యాజకుడైనటువంటి సమూయేలును. సమూయేలు ఏం చేస్తున్నాడంట? ఇజ్రాయేలీల మీద ఏలటానికి లీడర్షిప్ని తీసుకున్నాడు. ఇజ్రాయేలీలను దేవుని మార్గంలో మరలా నడిపించటానికి ఆయన పూనుకున్నాడు. ఇజ్రాయేలీలు మరలా ఎలాగా దేవుని సన్నిధిని అనుభవిస్తారో ఆయన చెప్తూ ఉన్నాడు. అదే మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 2 నుండి 6 వచనాలు గనక మనం చదువుకున్నట్లయితే, మందసము కిర్యాతారీములో నుండిన కాలము 20 సంవత్సరములు ఆయను. ఇజ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింపక దుఃఖించుచుండగా సమూయేలు ఇజ్రాయేలీలతో ఇట్లనెను, మీరు మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను, అస్తోరు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. అంతటా ఇజ్రాయేలీలు బయలుదేవతలను, అష్టోరు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. హల్లెలూయా. ఏం చేశారంట? సమూయేలును దేవుడు పరిష్కారంగా ఇజ్రాయేలీలకు పంపించాడు. సమూయేలు ఇక్కడ పరిష్కారం చెప్తున్నాడు. ఏంటంట? మొదట నీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు రా. కమ్ టు లార్డ్ విత్ ఎ ప్యూర్ అండ్ కంప్లీట్ హార్ట్. పూర్ణ హృదయంతో దేవుని దగ్గర రా. చెత్త అంతా తీసి పక్కన పడేసాయి. నువ్వే చెత్తనైతే పెట్టుకున్నావో, ఆ యొక్క అన్యమైన దానిని నీ జీవితంలో పెట్టుకున్నావో, ఏ లోకాన్నైతే నీతో పెట్టుకున్నావో, ఏ లోకంతో అయితే నువ్వు సహవాసం చేస్తున్నావో దాన్ని తీసి పక్కన పెట్టావు. లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను నువ్వు ప్రేమించద్దు అంటున్నాడు దేవుడు. ఇంకా ఏం చెప్తున్నాడు సమూయేలు? మరలా యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను మాత్రమే సేవించండి. నీ జీవితంలో పాస్టర్ని కాదు,
నీ జీవితంలో సేవకుని కాదు, నీ జీవితంలో నీ భార్యను కాదు, నీ భర్తను కాదు, నీ పిల్లల్ని కాదు, నీ జీవితంలో నువ్వెవ్వరిని సేవించాల్సిన అవసరం లేదు. కేవలము వారు చెప్పే మాటలు మాత్రమే మనం వినాలి. దేవునికి స్థానములో ఎవరికైతే గౌరవం ఇస్తున్నామో వాటన్నిటిని తీసి పక్కన పడేసి కేవలము యెహోవాను మాత్రమే సేవించండి అంటున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడంట, మీరు పెట్టుకున్నటువంటి వాటిని తీసి పక్కన పడేయండి, నీ హృదయంలో ఉన్న అన్యమైన దానిని తీసి పక్కన పడే అంటున్నాడు. ఇజ్రాయేలీలు ఏం చేశారు? మొదట పరిష్కారం ఏం చేశారంట, వాళ్ళ పాపముల నిమిత్తమై దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి కన్నీరు గార్చి వారు ప్రార్థన చేశారంట. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని సన్నిధి నీ కుటుంబంలో లేదని నువ్వు అనుకుంటున్నావా? దేవుని యొక్క ప్రసన్నత నీ జీవితంలో వెళ్ళిపోయిందని నువ్వు బాధపడుతున్నావా? పరిష్కారం దేవుడిస్తున్నాడు. ఏంటంట, కమ్ బ్యాక్ టు గాడ్, కమ్ బ్యాక్ టు గాడ్, లీవ్ ఆల్ యువర్ సిన్స్. 6వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకున్నారట. ఎంత దుస్థితి వచ్చింది. మొదటే విధేయులుగా ఉంటే అయిపోయేది కదా. అయినా సరే ప్రేమ కలిగిన దేవుడు చూడండి చక్కటి పరిష్కారం ఇస్తున్నాడంట. కమ్ అంటూ మీ, నేను మిమ్మల్ని క్షమిస్తాను, నేను మిమ్మల్ని హత్తుకుంటాను, నీ పాపము నిమిత్తమై నా దగ్గరకు రా. చాలామందికి చేసే చిన్న చిన్న తప్పులు పాపాలుగా అనిపించవు. అతన్ని చిన్న మిస్టేక్ అయిపోయింది ప్రభా అని అనుకుంటూ ఉంటాం. ప్రతి ఆజ్ఞ అతిక్రమమే పాపము. నీ హృదయంలో దేవుని కాకుండా వేరే దేనిని ప్రేమించినా అది పాపమని బైబిల్ చెప్తుంది. ఇజ్రాయేలీలు ఏం చేశారు? సమూయేలు చెప్పంగానే దేవుని ప్రసన్నత కోసము, దేవుని సన్నిధి కోసము, పట్టబడినటువంటి ఆ మందసాన్ని తిరిగి తెచ్చుకోవటం కోసము వారి పాపముల నిమిత్తమై దేవుని దగ్గర పశ్చాత్తాపడి వాళ్ళు ఏడుస్తున్నారంట. రెండో విషయాన్ని గనక మనం చూస్తున్నట్లయితే 3వ వచనంలో మనం చూస్తే, they repented in the presence of God. The same time ఏం చేస్తున్నారంట, వాళ్ళు దేవునిని మాత్రమే వాళ్ళ హృదయంలో పెట్టుకున్నారు. నథింగ్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్. దేనిని కూడా పెట్టుకోలేదంట, కేవలం దేవునిని మాత్రమే పెట్టుకున్నారంట. వారికి ఒక సొల్యూషన్ ఏంటి, ఇంకా ఏం చేయమన్నాడు దేవుడు అని మనం 9వ వచనంలో గనుక మనం చూస్తే, సమూయేలు ఇజ్రాయేలీల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన ఆలకించిన. సబ్స్టిట్యూషన్ ఆఫర్ చేశాడంట. ఒక గొర్రె పిల్లని తీసుకొని వచ్చేసి వారి పాప పరిహారార్థమై అక్కడ బలి ఇచ్చి వారి పక్షముగా సమూయేలు ప్రార్థన చేసినప్పుడు God has answered their prayers. నా ప్రియమైన దేవుని బిడ్డ, faith and obedience, it's a very very important thing in our life to be blessed. దేవుని ప్రార్థన ఆలకించాలంటే, దేవుని ప్రార్థనకు జవాబునివ్వాలంటే, దేవుడు నువ్వు అడిగిన దానిని నీకు చేయాలి అని అంటే విధేయత చాలా చాలా అవసరమని ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వరకు మనం ఎంతో మన పాపముల చేత, మన అపరాధముల చేత మనము చచ్చిన వారముగా ఉన్నప్పుడు మన కొరకు ఒక సబ్స్టిట్యూషన్ వచ్చిందంట. ఆ సిలువలో మనం మరణించాల్సింది దానికి బదులుగా, మనం చావాల్సిన పరిస్థితికి బదులుగా అక్కడ ఇజ్రాయేలీలు ఎలా అయితే గొర్రెపిల్లను అర్పించారో నీ కొరకు నా కొరకు గొర్రెపిల్లగా యేసు ప్రభువారు బలి అయిపోయాడంట. తండ్రి ప్రేమ ఎంత గొప్పది. లాస్ట్ వారం మనం నేర్చుకున్నాం కదా, ఎంతో ఉన్నతమైనటువంటి తండ్రి ప్రేమ. ఈరోజు అదే ఉన్నతమైనటువంటి తండ్రి ప్రేమ సబ్స్టిట్యూషన్ని నీకు బదులుగా గొర్రెపిల్ల అయిన యేసు ప్రభువారిని అర్పిస్తూ ఉంది. అర్పించి ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారా వారి పాపములు కడిగి వారి ప్రార్థనకు జవాబునిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా 10వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చూస్తుంటే అక్కడ ఏమైపోయిందంట, మెండుగా ఉరుములు ఉరిమి ఒక గొప్ప తుఫాను లేపినప్పుడు ఫిలిష్తీయులందరూ కూడా ఇజ్రాయేలీల చేతిలో ఓడిపోయారు. దేవుడు వారికి ఒక చక్కటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఏంటి? 12వ వచనం చివరి వచనంలో మనం చూస్తే, యెహోవా మనకు సహాయము చేశానని చెప్పి దానికి ఎబినేజరు అని పేరు పెట్టాడంట. హల్లెలూయా.
దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి దేవుని హస్తము, దేవుని ప్రజలను వీడి వెళ్ళిపోయినటువంటి దేవుని ప్రసన్నత, దేవుని ప్రజల యొక్క అవిధేయత మూలాన కోల్పోయినటువంటి ఆ యొక్క మందసాన్ని తిరిగి తన ప్రజలైన వారికి తిరిగి ఇస్తూ ఉన్నాడంట. ఎబినేజరుగా, సహాయపు రాయిగా ఆయన ఇజ్రాయేలీల మధ్య ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ కాబోదు నుండి ఎబినేజరు వరకు ఎన్నో విషయాలు ఇజ్రాయేలీల జీవితంలో వారు నేర్చుకోవాల్సుకొని వచ్చింది. ఎప్పుడు కూడా ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, నేను పాపం చేశాను, దేవుని సన్నిధి నాతో లేదు, ఎలా నేను మరలా తిరిగి దేవునిలోనికి రావాలి, మరలా తిరిగి నేను దేవుని శక్తిని అనుభవించాలి, మరలా తిరిగి నేను దేవుని ప్రసన్నతను నా జీవితంలో అనుభవించాలి, నా ఆశీర్వాదానికి కారణమైనటువంటి దేవుని సన్నిధి మరి లోకంలో పట్టబడిన ఉంటుందిగా, నేను ఎలా విడుదల పొందుకోవాలి, నేను ఈ లోకంలోంచి ఎలా బయటకు రావాలని నువ్వు అనుకుంటున్నావేమో. ద లవింగ్ గాడ్, కేరింగ్ గాడ్ హ్యాస్ అ సబ్స్టిట్యూషన్ ఫర్ యూ. ఆయన గొర్రె పిల్లగా నీ కొరకు బలి అర్పించబడ్డాడు. ఎందుకో తెలుసా? దేవుడు నీ జీవితంలో సహాయం చేసేటువంటి ఎబినేజర్గా ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దిస్ ఈస్ ద గ్రేట్ డే అండ్ దిస్ ఈస్ ద వండర్ఫుల్ డే. ఇఫ్ యూ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్, ఇఫ్ యూ వాంట్ టు బి బ్లెస్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఫెయిత్ అండ్ ప్రాస్పరిటీ కాదు, ఫెయిత్ అండ్ ఒబీడియన్స్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. విశ్వాసము మరియు విధేయత నీ జీవితంలో ఈ కాబోదు నుండి ఎబినేజర్గా నిన్ను మార్చేస్తుంది. నీ పరిస్థితి ఈ కాబోదు నుండి నీ పరిస్థితులు ఎబినేజర్గా, సహాయం చేసే దేవుడిగా ఆయన మారిపోతున్నాడు. ప్లీజ్ కమ్ ఆన్ టు ద లార్డ్. ఇఫ్ ఎనీథింగ్ గెటింగ్ యూ బ్యాక్ ఫ్రమ్ గాడ్, ఏదైనా నిన్ను వెనక్కి లాగుతున్నట్లయితే, నీ పాపమా, నీ ఆలోచనలా, ఈ లోకమా, ఈ లోకంలో ఉన్న అలవాట్ల, ఈ లోకంలో ఉన్న పద్ధతుల, కమ్ అవుట్ ఆఫ్ దాట్. గాడ్ ఈస్ గివింగ్ యూ అనదర్ ఛాన్స్. దేవుని సన్నిధిని, నా మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ప్రిజర్వ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుని సన్నిధి మనతో ఉండటం, దేవుని యొక్క ప్రత్యక్షత మనతో ఉండటం, దేవుని యొక్క సహవాసం మనతో ఉండటం, దేవుని సన్నిధి మనలో, దేవుని సన్నిధిలో మనం జీవించటం చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి కమ్ ఆన్ టు ద లార్డ్. డోంట్ కమ్ ఇట్ యువర్ ఓన్ వేస్, బట్ కమ్ వాక్ ఇన్ ద లైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క ప్రసన్నతను మనం అనుభవిద్దాం. ఎబినేజర్గా నీ జీవితంలో ఆయన సహాయం చేయటం నువ్వు చూడబోతున్నావు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఎస్, నా విషయంలో నువ్వు డెసిషన్ చేంజ్ చేసుకోవద్దు ప్రభువా. నా విషయంలో నువ్వు మాట ఇచ్చింది నెరవేర్చే వరకు కూడా చేంజ్ చేసుకోవద్దు ప్రభువా. నేను విధేయుడుగా ఉంటాను, నేను విధేయురాలుగా ఉంటాను. నా జీవితంలో ఏది పాపముగా ఉందో దాన్ని నేను ఇప్పుడే విడిచిపెట్టేస్తున్నాను ప్రభువా. ఇప్పుడే నిన్ను మాత్రమే నేను సేవిస్తాను ప్రభువా. ఈ లోకాన్ని కానీ, లోకంలో ఉన్న వాటిని నేను సేవించను ప్రభువా. ఓ, కన్నీరు కాచు. కమ్, రిపెంట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి మరలా తిరిగి నీ జీవితంలోనికి రాబోతుంది. నీకు విజయం ఇవ్వడానికి, నీకు ఆశీర్వాదం ఇవ్వడానికి, నీకు సంపూర్ణమైన శక్తిని ఇవ్వడానికి. He's coming back. He's coming into your lives. Come on, my dear brother and sister. This is the great day. Oh, నీ శక్తి, దేవుని శక్తి నీకు ఇవ్వబోతున్నాడమ్మా. దేవుని యొక్క ప్రసన్నత నువ్వు అనుభవించబోతున్నావు. అది లేకపోతే మన జీవితం శూన్యం, మన జీవితం మరణమే. ఈ కాబోదు ఎన్నో మరణాలు చూస్తూ వచ్చింది, కానీ ఎబినేజరు దేవునికి సహాయపు రాయిగా ఉండటం చూస్తున్నాం. ఈరోజు నువ్వు అందులో ఉండాలనుకుంటున్నావా, ఇందులో ఉండాలనుకుంటున్నావా? అండ్ విచ్ వే? దేవునికి చెప్పు, ప్రభా ఇదొద్దు ప్రభా, నాకు ఈ కాబోతు నా జీవితంలో అనుకోవద్దు ప్రభా, నా సంఘంలో అనుకోవద్దు ప్రభా, నా కుటుంబంలో వద్దు ప్రభా. ఐ వాంట్ ఎబినేజర్గా నా ఇంట్లోనే ఉండటం కావాలి ప్రభా. నువ్వు ప్రార్థిస్తుండగానే God's presence is coming into your families. God's move is coming into your midst. దేవుని సన్నిధి నువ్వు అనుభవించబోతున్నావు. ఈ లైవ్లోనే నువ్వు అనుభవించబోతున్నావు. ఆ పరిశుద్ధుడా, మహోన్నతుడమైన తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు. ఈరోజు నిజంగా మీ సన్నిధి మాతో ఉండటం చాలా చాలా ప్రాముఖ్యమైన విషయమని మీరు మాకు బోధించారు. మీకు విధేయులముగా ఉంటూ, మీ వాక్యానికి లోబడుతూ, పరిశుద్ధ ఆత్మదేవ
మీతో అనుదినము సహవాసాన్ని కలిగి ఉంటూ విశ్వాసములోను మరియు విధేయతలోను మా జీవితాలను కట్టుకుంటూ ముందుకు కొనసాగటానికి మీరు కృపను చూపించమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. విన్న వాక్యము ద్వారా ఎంతమంది అయితే వారి జీవితాలను, వారి హృదయాలను మీ కొరకు త్రిప్పుకొని తీర్మానం చేసుకుంటున్నారు నాయన, వారందరినీ కూడా మీరు దీవించండి, వారందరినీ కూడా మీరు ఆస్వాదించండి. నీ సన్నిధానంలో వర్ధిల్లింప చేయండి, నీ కృపలో ప్రేమలో ఎత్తిపట్టేటట్టుగా మీరు సహాయం చేయండి. ఎబినేజర్గా వారి జీవితాలలో ఉంటూ అనేకమైన ఆశీర్వాదాలను వారికి, వారి కుటుంబాలకు మీరు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అతి వినయంతో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించును గాక. ఎబినేజర్గా ఆయన మీ కుటుంబంలో ఉండి ఆయన సహాయం చేయబోతున్నాడు. కమ్ ఆన్, ఇఫ్ యు ఆర్ టర్నింగ్ బ్యాక్, ఇఫ్ యు వాంట్ టు టర్న్ బ్యాక్, కమ్ ఆన్ టు లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు. God bless you all. Praise the Lord. కోతకు పనివారు కొదువాయని, కోతింతు విస్తారమాయని, కోతకు పనివారు కొదువాయని.